హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు ఫర్ యూ తెలుగు. ఏంట్రో ఈ చూపిస్తున్నారనుకుంటున్నారా? అదేనన్నా, మనకి ఒక కస్టమర్ వచ్చేప్పటికి 2 కేజీలు మెత్తలు కావాలన్నారు. అందుకే అవి తీసుకొచ్చాను. ఇటు చూసారా మన కుర్రోళ్ళు ఎలాగో చేస్తున్నారు చేపలు వచ్చేసరికి. మన లైఫ్ ఫిష్ ట్యాంక్ అని ఇది చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో. కింట 80 కేజీలు అయితే తెప్పించుకున్నాం మనం. ఇది వచ్చేసరికి మేము బొచ్చు అంటామన్నాం. మీరేమంటారు కామెంట్ చేయండి. మనకు కేజీ రైలు అయితే ఆర్డర్ వచ్చినాయి. ఇప్పుడైతే కేజీ రైలు తీసుకెళ్ళిపోతున్నాం అన్నాం. మన బండి మీద అయితే ఎత్తుకున్నాం. ఇది వచ్చేప్పటికి గ్రీన్ ఫీల్డ్స్ అన్న విజయవాడలో భలే ఉండిద్దిలే. కానీ సైడ్ కుక్కలు మనం కదా నేను కాదు కుక్కలు మాత్రం ఉన్నాయన్నో. ఇప్పుడు వచ్చేప్పటికి మనం ఆర్డర్ లొకేషన్కి అయితే వచ్చేసాం. మనకి ఆర్డర్ పెట్టిన సిస్టర్ అయితే ఇగో ఇక్కడ ఉంటారు. సిస్టర్ అయితే మనకి ఆర్డర్ పెట్టారు. మనం అయితే ఇక్కడ వచ్చి బయట ఉన్నాం. సిస్టర్ వస్తున్నారు. మనకు ఒక తమ్ముడిని అయితే పంపించారు డబ్బులు ఇచ్చి. మనం ఆర్డర్ అయితే తమ్ముడికి ఇచ్చి వచ్చేసాం. ఏంట్రో గడ్డమైతే కోసేస్తున్నావు? నువ్వు కోసుకుంటావా? లేదు నువ్వే కోయరావు. జాగ్రత్త. అదిగో మళ్ళీ కదుపుతున్నావు చేతంటే. ఏం కదపలే, కాదురా చెప్తున్నాను శుభ్రంగా చేయమని. మాకు తెలిసిలే చెప్పేవాళ్ళు వెళ్ళు. సరే శుభ్రంగా చేయరావు. మళ్ళీ చెప్తావు. చెప్పనులే. మనోడే చేప అయితే బాగా చేస్తున్నాడు. ఏంట్రో గుండు కొట్టేస్తున్నావు? ఏమన్నా మొక్కుగాని మొక్కుంది నీ దగ్గర గుండు కొట్టించుకుంటానని నీకేం చెప్పిందే? లేకపోతే గుండు కొట్టేస్తున్నావు చేప మొత్తం? అదిగో ఏంట్రో చేపలు తక్కువ చేస్తున్నావు? ఎప్పుడు నేర్చుకున్నా? మనం సొంత వ్యాపారం పెట్టుకున్నప్పుడు నేర్చుకోవాలి కదన్నా. మరి నేర్చుకోవాలే. చెయ్యి కానీ జాగ్రత్త. సరే అన్న. ఏంట్రియో కోసియో ఏకలన్నా చేప ఏకలయ్యి. ఓకే శుభ్రం కోయ్. అది శంఖ అన్న, ఇది శంఖ అంటారు దీన్ని. శంఖ అయితే ఇరిచేస్తున్నాను ఇప్పుడు. అదేంట్రా అటు శంఖ ఇరిచావు, ఇదేంటి మొత్తం కోసేస్తాను? కస్టమర్ వచ్చేప్పటికి మొత్తం కళ్ళు కాడ కోసేయమన్నాడు, అందుకని కోసేస్తున్నా. ఓకే అయితే ఇప్పుడు ఏం చేస్తున్నా మరి? ఇదేంటిది? ఇది లోపల శంఖలన్న, తీసేయాలి బయటికి. అరే భలే తీసేవరా. ఏదో ఒకసారి మళ్ళీ చూస్తా. ఇలా తీతే మొత్తం వచ్చేది ఒకసారి. వచ్చేద్దాను. అలా తీయాలి. చేపనైతే నీట్గా చేసుకోవాలి కస్టమర్లకి ముందు మనం. అలా అయితేనే మనకి గిరాకీలు ఉంటాయి మరి. ఓకే ఏంటి ఇది నడిమే కోసే తీయాలన్నా పొట్ట వచ్చేసరికి. అది మరి మొత్తం కోయలేదేంటి? మొత్తం కోతే మరి చేతిగట్టి సిదిగిపోద్దన్ను. మొత్తం కోయకూడదు. సపరేట్ చేసి ఈ తెంపుకుని చేతిగట్టి తీసేసిన తర్వాత పేగిలేసి సపరేట్ చేసిన తర్వాత కొయ్యాలి. అవునా? ఇదేంట్రో ఇది కోసేస్తున్నావు? పొట్ట అన్న, ఇది పొట్ట కోసేస్తున్నా. కస్టమర్ వచ్చేవాడికి పొట్ట సపరేట్గా చేయమన్నాడు. ఓకే లోపలేంటిది? జన అన్నది. ఓకే శుభ్రం కొయ్యి అయితే. ఇక్కడ వచ్చేసిందిరా చేపలు కోయడమా? మరి కొత్తగా షాప్ పెట్టినప్పుడు నేర్చుకోవాలి కదన్నా. ఇది వారం రోజులకి ఏం నేర్చేసుకున్నావా? మనం నేర్చుకుంటే రాందంటే ఏదో ఉండదన్నాయి. మనకి ఏదైనా సరే త్వరగా వచ్చేస్తుంది. సరే ముందు నువ్వు శుభ్రం కొయ్యి చేపలు. చేతులు కోసుకుంటావు జాగ్రత్త. నేర్చుకున్న కొత్తలో ఇక్కడ అయిపోయినాయి. ఇప్పుడైతే కొద్దిగా పర్లా లైన్లో పడిపోయాయి. ఇంకా భలే కోతున్నావురా చేపలా. నిజమా అన్న? థ్యాంక్ యూ అన్న. ఇదేంటిదిరా? పొట్ట ఏంటి నల్లగా ఉంది? కొన్ని పొట్టలు అలాగే ఉంటాయి అన్న, నల్లగా ఉంటాయి. దాన్ని మనం క్లీన్ చేసేయాలి. కొంతమంది అయితే క్లీన్ చేయకుండా ఇచ్చేస్తారు. మనం అలా కదన్నా, మన కస్టమర్లకి మొత్తం నీట్గా క్లీన్ చేసి ఇవ్వాలి. మనం ఎలా చేసుకుంటామో అలాగే ఇవ్వాలనేది నా ఇది. కస్టమర్లు వచ్చేప్పటికి చూడు ఇప్పుడు ఎలా చేస్తున్నాను నీట్గా. ఎదురా పొట్ట ఎటు వెళ్ళిపోయింది? పొట్ట వచ్చేసరికి 20 కప్ చెప్పేసానన్నా నీట్గా చేయమని. ఇప్పుడు మనం తలకాయ కోసేస్తున్నాం. చూసారా తలకాయ కస్టమర్ వచ్చేప్పటికి ముక్కలు కోయమన్నాడు, అందుకని తలకాయ కోసేస్తున్నా. ఓకే అదిగో చూడు మళ్ళీ మన పొట్ట చేతిలోకి వచ్చేసింది. ఎంత నీట్గా ఉందో చూడు, తల మెరిసిపోతుంది. కస్టమర్లకి ఏదైనా నీట్గా చేయడమే మన లక్ష్యం. కస్టమర్లకి ఎప్పుడైనా సరే క్వాలిటీగా ఇవ్వాలి, నీట్గా చేసివ్వాలి. సరే మాటలు చెప్పేవాళ్ళే కానీ ముందు ఈ కవర్లే వేసేస్తున్నానన్నా. వేసి మన కస్టమర్కి ఇచ్చేయడమే. ఈ పక్కన ఉన్నది చూసావా, కనిపిస్తుందా నీకు డిప్పలో? అది వచ్చేప్పటి జనన్న కస్టమర్ని అడిగితే అది కూడా ఏమన్నాడు, ఈ కవర్లోనే వేసేయమన్నాడు. ఇంకా కవర్లో పెట్టేసి కస్టమర్కి ఇచ్చేయడమే మనం. అయిపోయిందన్న చాప్ చేయడం అయితే. ఇప్పుడు వచ్చేప్పటికి ఇంకోటి వచ్చింది. కాటా వేస్తాం కోసేస్తాం. మా ఊడు చూడు వచ్చేప్పటికి ఎలా చేస్తున్నాడు, బట్టలు మొత్తం తీసేస్తున్నాడు పైనకి. మా ఊడు కాడ కొత్తే కానీ సీనియర్ అయిపోయాడు. వారం రోజుల్లోనే బాగా చేసేస్తున్నాడు. చూడు ఎలా వెళ్ళిపోతుందో చూడు.
ఏంట్రో ఇంత స్పీడ్ ఎప్పుడు నేర్చుకున్నావు? నేర్చుకోవద్దంటావా? నేర్చుకోవాలి. సరే సరే సరే, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, శుభ్రంగా చెయ్యి. మాకు తెలుసులే. దీంట్లో పొట్ట ఎదరికొచ్చింది. ఇది రాత్రి కొద్దిగా అన్నం ఎక్కువ తిన్నదిలే అన్న, ఎందుకని పొట్ట ఎదరికొచ్చింది. ఓహో, దీనికి అన్నం కూడా పెడుతున్నారా మీరు? పెట్టాలి కన్నా, మరి చూసుకోకపోతే ఎట్లాగా? ఆహారం పెట్టాలిగా మరి మనకిలాగా నీటికి కాడ. పెడుతున్నారు అయితే, బాగానే చూసుకుంటున్నారు చేపలను వచ్చేసరికి. మరి ఏంటి రో ఈ వచ్చేప్పటికి రైలు అన్నా? అదే ఇంగ్లీష్లో ఫ్రాన్స్ అంటారు. కస్టమర్ వచ్చేప్పటికి 2 కేజీలు రైలు కావాలన్నారు. ఫోన్ చేసి చెప్పారు. ఇంక అందుకని మనం 2 కేజీలు రైలు చేసి ఇచ్చేస్తున్నాం. అంటే మనకి కస్టమర్ ఇష్టం అన్న, ఒకవేళ చేసి తెచ్చామన్నా సరే తీసుకెళ్ళిపోతాం, లేదంటే వాళ్ళు మామూలుగా అక్కడ చేసుకుంటానన్నా సరే అలా ఎత్తుకెళ్ళిపోతామన్నా. పక్కన చూసారా మన వాళ్ళు చేపలు అలా చేసేస్తున్నారు. ఒకటే ప్రాసెస్, ఇంకా పక్కన డైలీ రొటీన్గా ఒకరి తర్వాత ఒకటి అలాగా. నీ పని బాగుందిరా, చూడడానికి అలాగే అనిపిస్తుంది అన్న, దోల తీరిపోతుందన్న. ఏదో వ్యాపారం అనుకుంటాం కానీ దిగిన తర్వాత కానీ తెలియదు వ్యాపారం ఎలా ఉంటుందని. ఇప్పుడు తెలుస్తుందిగా వ్యాపారం అంటే ఏంటో. అలా ముందుకు సాగించకుండా పోవడమే ఇంక వ్యాపారం పెట్టి. నీ వ్యాపారం ఎప్పటికైనా డెవలప్ అయిద్దిలేరా? అవ్వాలనే కన్నా పెట్టింది, అవితే బాగుండిద్దన్న. మరి మీ అందరి సపోర్ట్ ఉందంటే కన్ఫామ్గా అయిపోద్దన్న. మన ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారంటే ఇంకా చాలామంది కస్టమర్లు మనకి ఆర్డర్లు పెట్టుకుంటారన్న. మనోడైతే బాగానే చేసేస్తున్నాడు. చేపలు వచ్చేసరి చూడు, పక్కన ఇంట్లో వాడు సాన పెడుతున్నాడు. అదేనా నాకు కత్తికి చేప తెగట్లేదని, పులుసు రావట్లేదని పైన సాన పెట్టి మరీ కోస్తున్నాడు కుర్రాడు వచ్చేసరికి. ఓకే అన్నీ ఉన్నాయి మీ దగ్గర. ఇదేంట్రో ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడేనన్నా మన సిస్టర్ వచ్చేపాటికి వాళ్ళు చేపలు చేసేస్తుంటే ఇక్కడ కోసేస్తున్నారు టగటకమంట. అంటే ఒకలే చేత బాగోదు కదన్నా, మొత్తం ఒక ప్రాసెస్లో వెళ్ళాలి. ఒకరు చేయడం, ఒకరు కోయడం, ఒకరు తీయడం, అలా ఉండాలన్నా. చూడోసారి సిస్టర్ ఎలా చేస్తుందో, మంచి నీట్గా చేస్తుంది కదా. అవునరా, బాగా చేస్తుందిరా సిస్టరు. మీ దగ్గర ఎవరన్నా చేపలు తీసుకెళ్తే రెండోసారి కన్ఫామ్గా వస్తారు. అంత బాగా చేస్తున్నారు. రావాలనే కదన్నా అంత నీట్గా చేయించేది. చేయండి. ఇప్పుడు వచ్చేసరికి చూడండి అన్న ఒకసారి, మనం కింద 80 కేజీలు వేసుకుంటే దగ్గర మనకి ఇంకా 70 కేజీల దాకా మిలిగిపోయింది. ఈరోజు అంత బేరం అయితే లేదు, వర్షం పడింది కదా, వాతావరణం మారేది కదా. దగ్గర 70 కేజీల వరకు మిలిగిపోయిందన్న ఈరోజు సరుకు. ఇంకా నైట్ అయిపోయిందన్న, వ్యాపారం క్లోజ్ చేసేస్తున్నాం. ఇంకా స్వెటర్ అయితే వేసేసి ఇంటికి వెళ్ళిపోవడం. ఇప్పుడు మనం మీరు కూడా వెళ్తా ఒక లైక్ కొట్టండి అన్న, ఒక సబ్స్క్రైబ్ కూడా చేసి కొద్దిగా అందరికి షేర్ చేశారంటే, సపోర్ట్ చేశారంటే చాలన్న. ఇంకా మంచి వీడియోలు తీసుకొస్తాను మీ ముందుకు వచ్చేసరికి. ఇంటికి వెళ్తా ముగ్గేసి వెళ్ళిపోతున్నావు.